మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో తెలుసా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిన్ విత్ అను వెంకట్. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం, అదే రిస్క్ ప్రొఫైలింగ్. రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఒక ఇన్వెస్టర్ ఎంత రిస్క్ హ్యాండిల్ చేయగలడో దాన్ని గుర్తించడం. ఎందుకంటే మన కెపాసిటీ కన్నా ఎక్కువ రిస్క్ తీసుకుంటే లాసెస్ ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. ఈ కాన్సెప్ట్ ని బెటర్ గా అర్థం చేసుకోవడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. రవి అనే ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. రవికి షార్ట్ టైమ్ లో మనీ డబుల్ చేయాలి అని అనిపించింది, కాబట్టి హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే తన ఇన్కమ్ స్టేబుల్ గా లేదు, సేవింగ్స్ కూడా తక్కువ. మార్కెట్ కొంచెం పడితే రవి పానిక్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ సెల్ చేశాడు. రిజల్ట్ ఏంటి? లాస్ లో బయటికి వచ్చాడు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే రవి తన రిస్క్ ప్రొఫైల్ కి మ్యాచ్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ చూస్ చేయలేదు. కాబట్టి రిస్క్ ప్రొఫైలింగ్ లో 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, నీడ్ టు టేక్ రిస్క్. నీ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే, హై రిటర్న్స్ కావాలి అంటే కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్, ఎబిలిటీ టు టేక్ రిస్క్. నీ ఇన్కమ్, సేవింగ్స్, టైం హారిజన్ ఇవన్నీ కలిసి డిసైడ్ చేస్తాయి మీరు ఎంత రిస్క్ హ్యాండిల్ చేయగలరు అని. ద లాస్ట్ వన్ ఇస్ విల్లింగ్నెస్ టు టేక్ రిస్క్. మార్కెట్ పడితే మీరు కామ్ గా ఉంటారా లేదా పానిక్ అవుతారా అని చూడాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ బ్యాలెన్స్ అయితే మనం కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. కాబట్టి అందరికీ ఒకటే ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ కాదు. ప్రతి ఇన్వెస్టర్ కి తన ఓన్ రిస్క్ ప్రొఫైల్ ఉంటుంది. అందుకే ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే ఈ 3 ఫ్యాక్టర్స్ ని అనలైజ్ చేసి దానికి తగిన ఇన్వెస్ట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు. సో మీ రిస్క్ ప్రొఫైల్ తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయకండి. మీ రిస్క్ అర్థమైతే మీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.